ఎలా మీరు చూశారు కదా, రాహుల్ గాంధీని ఆలింగనం చేసుకొని ఆయనకు సపోర్ట్ చేసి డబ్బులు కూడా ఎలక్షన్లకు పంపించిన పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు. వాళ్ళు ఓడిపోగానే అప్పుడే మోడీ సంకనెక్కడానికి పవన్ కళ్యాణ్ని, భువనేశ్వరి గారిని, ఇది పురంధేశ్వరి గారిని ఎలా కాకాబట్టి ఢిల్లీకి వెళ్ళి అలయన్స్ పెట్టుకున్నారో మనం చూసాం. ఇది అందరికీ కళ్ళకు కనిపిస్తుంది కదా. అధికారం కోసం, పదవుల కోసం ఎంత నీచానికైనా దిగజారుతాడు చంద్రబాబు నాయుడు. ఎలాంటి కుట్రలైనా పన్ని పక్క వాళ్ళ మీద నిందలు వేయడానికి రెడీగా ఉంటాడు. అంటే మీరు అన్నట్టు వాటికి కూడా ఒక రోజు అనేది వస్తుంది కదా. ఆయనకు కూడా భగవంతుడి పనిష్మెంట్ ఇచ్చే రోజు దగ్గరలో ఉంది. ఎన్నిసార్లు పనిష్మెంట్ ఇచ్చినా ఆయన మారట్లేదు, మళ్ళీ మళ్ళీ తప్పులు. బట్ ఈ కాంటెక్స్ట్ వచ్చింది కాబట్టి మళ్ళీ మీ దగ్గరకు వచ్చే ప్రయత్నం చేస్తున్నాను. బనకచెర్ల ఇష్యూ మధ్య తెలుగు రాష్ట్రాల్లో చాలా సంచలనంగా మారింది. బనకచెర్ల ప్రస్తావన వచ్చినప్పుడల్లా రోజా ప్రస్తావన వస్తుంది. అఫ్ కోర్స్ తెలంగాణకు రోజాకు అఫ్ కోర్స్ సంబంధం ఉండుండొచ్చు, బట్ రాజకీయంగా అంత సంబంధం లేకపోవచ్చు. ప్రతిసారి రేవంత్ రెడ్డి ప్రతిసారి కేసీఆర్ రోజా ఇంటికి వెళ్ళి చేపలు పులుస్తున్నారు, రాయలసీమకు నీళ్ళిస్తారని మాటిచ్చారని విమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి. సో ఏంటి ఆ రోజు ఏం జరిగింది? నిజంగా అటువంటి చర్చ జరిగిందా? బికాస్ ఈరోజు మీరు క్లారిటీ ఇస్తే దీనికి ఒక ఫుల్ స్టాప్ పడొచ్చేమో. నాకు అదే అర్థం కావట్లేదు. చాలామంది నాకు ఆ వీడియో పంపించినప్పుడు నేను అనుకున్నా, సరే కేసీఆర్ గారిని పిలిచి భోజనం పెట్టింది, నేను ముఖ్యమంత్రి అయ్యాక నన్ను పిలిచి ఇంకా భోజనం పెట్టలేదని నా కోపమా, లేకపోతే మేమందరం కలిసి తెలుగుదేశంలో వర్క్ చేశాం కదా, మాకు జూనియర్ తెలుగుదేశంలో రేవంత్ మాకు జూనియర్. సో జూనియర్గా ఉన్న వ్యక్తి ఈరోజు సీఎం అయిపోయారు. సో మనం కలిసి పని చేసాం, మమ్మల్ని ఎందుకు పిలవట్లేదు ఇంటికి, మాకెందుకు భోజనం పెట్టలేదు, ఏదన్నా జలసిగా తప్ప వేరేముంది ఇక్కడ? పిలుస్తున్నారా రేవంత్ రెడ్డి గారిని భోజనానికి? మరి ఆయన వచ్చేలాగుంటే రమ్మని చెప్పండి, ఆయనకు కూడా భోజనాలు పెట్టి పంపిస్తారు. లేకపోతే అసెంబ్లీ ఎప్పుడున్నా ఇదొకటి, రోజమ్మ భోజనం పెట్టింది, రోజమ్మ భోజనం పెట్టింది, అది నాకు పబ్లిసిటీ ఇస్తున్నాడా లేకపోతే నన్ను ఎందుకు పిలవలేదనేసి పిలవమని రిక్వెస్ట్ పంపిస్తున్నారా మనకైతే అర్థం కావట్లేదు. అసలు ఇందుకే ఏం జరిగిందండి? ఆ రోజు మీరు కేసీఆర్ గారిని పిలిచారు, భోజనం పెట్టారు, ఆ కాన్వర్సేషన్ ఏమి చెప్తారు? సో దట్ ఫుల్ స్టాప్ పడే అవకాశం ఉంటుంది. ఆ రోజు నేను హైదరాబాద్లో ఉన్నానండి. యాక్చువల్గా ముందు రోజు ఈవెంట్లో ఉన్నాను. తమిళనాడులో 40 yearsకి ఒకసారి వాటర్లో నుంచి తీస్తారు కదా దేవుడిని. ఆ దేవుడిని చూడటానికి, ఆ గుడికి వెళ్ళటానికి కేసీఆర్ గారు తిరుపతిలో దిగి చెన్నై వెళ్తున్నారు. సో రేణిగుంట ఎయిర్పోర్ట్ టు చెన్నైలో ఒకే ఒక నియోజకవర్గం నాది మాత్రమే ఉంది ఆంధ్రాలో, వేరే ఏ కాన్స్టిట్యున్సీ లేదు. సో వాళ్ళు ఫ్రెష్ అప్ అవ్వడానికి భోజనాలకి మన కాన్స్టిట్యున్సీలో మీ ఇంట్లో పెడితే బాగుంటుంది అని చెప్పినప్పుడు నేను హైదరాబాద్ నుంచి ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్కి వచ్చి అన్ని అరేంజ్మెంట్స్ చేయటం జరిగింది. ఎందుకంటే పొలిటికల్గా డిఫరెన్స్ ఉండొచ్చు కానీ ఒక ఏమంటే ఒక పోరాటం నాయకుడిగా, ఒక సీనియర్ పొలిటీషియన్గా వాళ్ళ కుటుంబంతో వాళ్ళు వచ్చినప్పుడు నేను గౌరవించి ఆహ్వానించాను. ఈరోజు రేవంత్ గారు వాళ్ళ వైఫ్ వాళ్ళ పిల్లలు వస్తారంటే కూడా నేను గౌరవంగానే ఆహ్వానిస్తే భోజనం పెడతాను. అంతేగాని వస్తానంటే రావద్దు మా ఇంటికి నేను పెట్టను అని చెప్పను. ఎలాగ బోనాల సందడి జరుగుతుంది హైదరాబాద్లో, పిలిచే అవకాశం కనిపిస్తుందా రోజా గారు? నన్ను ఎప్పుడు పిలవలేదండి వాళ్ళు. ఓకే, సో మేమైతే మొన్న ఈవెంట్ చేసాం, బోనాలు ఈవెంట్. ప్రజలకి దగ్గరగా మేము ఎప్పుడు బోనాలు బాగా ఇంట్రెస్ట్గా చేస్తాము. సో మొన్న ఈవెంట్ కూడా చేసాం నేను, శ్రీకాంత్ గారు. తెలంగాణ ప్రజలు నన్ను చాలా అభిమానిస్తారండి. మీరు ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు చూడండి. నేను ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యే అయిన తర్వాత తెలంగాణలో ధైర్యంగా తిరిగి ఎలక్షన్ ప్రచారం చేశాను. అప్పుడు నా మీటింగ్స్కి ఎలా జనం వచ్చారో ఒకసారి వీడియోస్ చూడండి. రిక్వెస్ట్ రోజా గారు, ఒక్కసారి మీరు లైన్లోనే ఉండండి. అండ్ ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. చాలా పిక్చర్స్ నక్సలైట్స్ కి సంబంధించినవి మిమ్మల్ని ఒక్కసారి ఐ రిక్వెస్ట్ రోజా గారు, సారీ ఫర్ ది ఇంటరప్షన్, ఎందుకంటే బిగ్ బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసి ప్రస్తుతం ఆయన్ని రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ అంశానికి సంబంధించి ఒక్కసారి రోజా గారు రియాక్షన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రోజా గారు, ఆయన్ని అరెస్ట్ చేసి సెంట్రల్ జైలుకి తరలిస్తున్న నేపథ్యంలో పార్టీ ఎటువంటి యాక్షన్తో ముందుకు వెళ్తోంది? ఖచ్చితంగా జగనన్న ఈ విషయాన్ని వదిలిపెట్టాడు. ఎందుకంటే మిథునన్న అరెస్టు అక్రమ అరెస్టు. పెద్దిరెడ్డి మిథున్ ఫ్యామిలీని ఈరోజు టార్గెట్ చేసి, ఎందుకంటే వాళ్ళు జగనన్నకి అండగా నిలబడి రాష్ట్రం మొత్తం కూడా పార్టీ చెప్పిన ప్రతి కార్యక్రమాన్ని చేస్తూ ముందుకు వెళ్తున్నారు. కాబట్టి అలాంటి బలమైన నాయకుల్ని దెబ్బతీసి పార్టీని
విచ్ఛిన్నం చేయాలన్న కార్యక్రమంలో భాగంగా ఇది చేశారు. సో ఎక్కడా కూడా లిక్కర్లో తప్పు జరగలేదు, లిక్కరు ఎవరి ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వలేదు, ప్రభుత్వానికి లాభం వచ్చే విధంగా చేసాం. ప్రజలకి కష్టం లేకుండా, ప్రజలు తాగుబోతులు కాకుండా మరి ప్రజల్ని కాపాడుకున్న జగనన్న మీద నిందలు వేస్తూ ఆయనకి బలమైన నాయకుడిగా ఉన్న మిథున్ గారిని అరెస్ట్ చేయటం అనేది ఇది చేతగాని దద్దమ్మ ప్రభుత్వం. అంటే మిథున్ రెడ్డిని కనుక అరెస్ట్ చేస్తే పార్టీ బలహీనపడుతుందా? దీన్ని నేను ఖండిస్తున్నాను. మేమందరం కూడా మిథున్ అన్నకి సంఘీభావం తెలియజేస్తున్నాం. మిథున్ అన్న కోసం ఎంత దూరమైనా మేము ఫైట్ చేస్తాం. ఇది ఈ రోజు కాదు. మిథున్ అన్నని గతంలో కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సంబంధమే లేకుండా తిరుపతి ఎయిర్పోర్ట్లో ఏదో గొడవ జరిగినట్టు అబద్ధపు సాక్ష్యాన్ని పెట్టించి 2 రోజుల తర్వాత ఎలా అరెస్ట్ చేయించారో మీరు చూశారు. జైలుకి పోతే చెడ్డోళ్ళేం అయిపోం కదా. తప్పు చేసి జైలుకి పోతే ప్రజలు అసహించుకుంటారు, కానీ తప్పే చేయని ఎవరినైనా వీళ్ళు అరెస్ట్ చేసి లోపల పెడితే ప్రజలు ఇంకా సింపతి చూపించి సపోర్ట్ చేస్తారు. ఈ చంద్రబాబు కూటమి ప్రభుత్వం మీద అసహించుకొని గాండ్రించి. అంటే ఇక్కడ బిగ్ బాస్ అనే పేరు వినిపిస్తోంది. ఆ బిగ్ బాస్ ఆఫ్ కోర్స్ స్ట్రైట్ మీడియాలో కాకపోయినా సోషల్ మీడియా వేదికగా ఆ బిగ్ బాస్ ఎవరంటే కనుక జగన్ పేరు వినిపిస్తోంది. సో జగన్ అరెస్ట్ అయ్యే అవకాశం ఉందని, ఒకవేళ అరెస్ట్ అయితే అంటే పార్టీ వీక్ అవుతుందా, పార్టీలో ఒక చీలిక రావడం, లేకపోతే పార్టీ నుంచి వేరే పార్టీకి వెళ్ళిపోయే అవకాశం, ఇటువంటి చర్చ ఏమైనా ఉందా? అప్పుడు పార్టీ ఏ కైండ్ ఆఫ్ మోడ్లోకి వెళ్ళబోతోంది రోజా గారు? సార్ లేనిపోని వాటిని మీరు ఊహించుకొని ఆ క్వశ్చన్లు మమ్మల్ని అడిగితే మేము ఆన్సర్లు చెప్పలేము. అక్రమ అరెస్టు, ఆయన అరెస్ట్ చేసేదానికే ఈ ప్రభుత్వానికి అర్హత లేదు. ఎందుకంటే లిక్కర్ మాఫియా చేస్తోంది చంద్రబాబు నాయుడు, లోకేష్. గతంలో 2014 నుంచి వాళ్ళే చేశారు, ఇప్పుడు వాళ్ళే చేస్తున్నారు. ఎక్కడా జగనన్న ప్రభుత్వం కానీ ఎవరు కూడా లిక్కర్ మాఫియా చేసింది లేదు. అలాంటిది మీరు మిథునన్ననే అక్రమంగా అరెస్ట్ చేసి మళ్ళీ ఈరోజు నిన్ను చేస్తారు, వాళ్ళని చేస్తారంటే ఏం సమాధానం చెప్తారు? సో చదువుకున్న వాళ్ళు, ప్రజలు అందరూ గమనిస్తున్నారు. ఇది కక్ష సాధింపుతో చేస్తున్నారు. న్యాయస్థానంలో 4 రోజులు మీరు పెట్టగలరు, కానీ విచారణ స్టార్ట్ అయిన తర్వాత వీళ్ళ దగ్గర సాక్ష్యాలు ఉండాలి కదా. తప్పే జరగకుండా తప్పు జరిగిందని ఏ సాక్ష్యం సృష్టించగలరు? పోలీస్ స్టేషన్లో పోలీసులు వీళ్ళ వాళ్ళు కాబట్టి వీళ్ళు చెప్పినట్టు ఆడుతున్నారు. కానీ న్యాయస్థానంలో మీకు సాక్ష్యాలు కావాలి కదా. మరి ప్రభుత్వం మీ దగ్గర ఉంది, ఫైల్స్ అన్నీ మీ దగ్గర ఉన్నాయి. ఎక్కడ తప్పు జరిగిందో ప్రూవ్ చేయండి. రైట్, ఇక్కడ ఈ పాయింట్కి వచ్చే ప్రయత్నం చేస్తున్నాను. జగనన్న మీకు మిథునన్నే క్లియర్గా చెప్పాడు కదా, కేసులు పెట్టి బెదిరిస్తే మేము భయపడిపోము, కేసులు పెట్టి బెదిరిస్తే మేము పార్టీలు మారము, మేము జగనన్న వెంటే ఉంటాం, జగనన్నని మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకుంటాం, ఈ రాష్ట్ర ప్రజలకు మంచి చేస్తాం, రాష్ట్రాన్ని మా అభివృద్ధి వైపుకు నడిపిస్తాం. ఎవరైతే ఇప్పుడు రూల్స్కి విరుద్ధంగా ఓవర్ యాక్షన్ చేస్తున్నారో అందరికీ కూడా తీర్చేస్తాం. రైట్ లాస్ట్ క్వశ్చన్ మీరు వెళ్ళే ముందు రోజా గారు. ఆల్ రైట్ రోజా గారికి అర్జెంట్ మీటింగ్ ఉన్నట్టుంది, దెన్ షీ లెఫ్ట్. థ్యాంక్ యూ సో మచ్ రోజా గారు ఫర్ జాయినింగ్ విత్ RTV. మొత్తంగా అయితే మాత్రం మాజీ మంత్రి రోజాకి సంబంధించి మాజీ మంత్రి రోజాపై ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ప్రస్తుతం గాలి భానుప్రకాష్పై మాజీ మంత్రి రోజా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. గాలి భానుప్రకాష్కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నారు రోజా. మహిళలకు మీరు మీ పార్టీ ఇచ్చే గౌరవం ఇదే అంటూ ఆమె ప్రశ్నించడం జరుగుతోంది. రాజకీయాల కోసం ఇంత దిగజారాలా అంటూ కూడా ప్రశ్నలు సంధించడం జరుగుతోంది. మహిళలను తిడితే తాట తీస్తానంటున్న పవన్ ఎక్కడ అంటూ ఆమె ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు గాలి భానుప్రకాష్ గతంలో చేసిన వ్యాఖ్యలేంటి, ఆ తర్వాత దీనికి కౌంటర్గా రోజా ఏమన్నారు ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. వాళ్ళని చేత్కరించి మీరు వద్దురా బాబు ఈ రాష్ట్రంలో అని కూకటితో కూడా తీసి పారేస్తే కూడా ఇంకా సిగ్గుసరం లేకుండా రోడ్డు మీద వచ్చేసి కిరింది చాలదు, దోచుకుంది చాలదు, ఆరగించింది చాలదు అన్నట్టుగా ఇవాళ ఇదే రోడ్డు మీద వచ్చి ఊరేగింపు చేస్తే ప్రజలు చేత్కరించుకుంటున్నారు. చేసిందే చాలదు, ఇవాళ మీకు తెలుసో తెలీదు, బెంగళూరులో 1000 కోట్ల ఆస్తి సంపాదించింది ఆమె. 1000 కోట్లు, ఒకే ఒక అపార్ట్మెంట్ 10 ఎకరాలు, 1000 కోట్లు. ఎక్కడి నుంచి వచ్చింది? మీ అందరి రక్తం దాంట్లో ఉంది, మీ అందరి రక్తం తోడింది ఆమె, మీ అందరి రక్తం తోడింది. 1000 కోట్లు. ఆమెకు ఒకప్పుడు రెంట్ కట్టడానికి డబ్బులు లేవు, ఉండేదానికి డబ్బులు లేవు. ఇవాళ 1000 కోట్ల మాటలు మాట్లాడుతుందంటే ఏడకపోయింది, ఎవరి డబ్బు, ఏడు నుంచి వచ్చినాయి, ఇవన్నీ కూడా లెక్క తేవాల్సి ఉంది. ఏదనంటే నేను నెంబర్ 1 హీరోయిన్ అంట.
ఆమె 1, 2లు పెట్టేసుకుంటా ఉంటది. నాకు తెలిసినంత వరకు దీనికి ఎక్కువ వ్యాంప క్యారెక్టర్. అలాంటి ఆమె ఇవాళ 1000 కోట్లకు తాల్చిందంటే అర్థం చేసుకోండి ఎన్ని కోట్లు, ఎంత మందిని దోచింది, ఎంత మంది రక్తం తాగింది, ఎన్ని భూములు కబ్జా చేసింది, ఎన్ని లంచాలు తినింది. ఇవన్నీ కూడా మనం తిరగడాల్సి ఉంది. అవన్నీ కూడా టైం వస్తుంది. ఒళ్ళు జాగ్రత్త పెట్టుకోకపోతే అన్నిటికీ టైం వస్తుంది. ఇది నేను హెచ్చరికని చెప్పడంలా, ఎందుకంటే మాది కక్ష సాధింపు ధోరణ కాదు. చట్టం దాని పని నన్ను చేసుకొని పోతుంది. మీరు ఎప్పుడు కూడా గత 1 సంవత్సరంగా చూస్తా ఉన్నారు. అందరూ ఓట్లేశారు, 45,000 మెజార్టీ వచ్చింది. ఎవరి కాదనేది మనం దానికే చెప్తున్నా. ఎవరి మీద కక్ష సాధింపోలే. ఎక్కడ కూడా ఈ 1 సంవత్సరంలో ఎక్కడ కూడా ఏమన్నా కొట్టుపిల్లల దాకా ఉన్నాయా? భూ కబ్జాలు ఏమయ్యా? ఎక్కడ కూడా అలాంటివి లేవు. ఇవాళ కూడా గంజాయి చేస్తారని కూడా వైకాపా బ్యాచ్ చేస్తా ఉంది. ఎందుకంటే వాళ్ళ అధినేత జగన్మోహన్ రెడ్డి ఒక గంజాయి స్మగ్లర్, గంజాయి ఆకతాయికి పోయింది పోలీసు వాళ్ళు కొడితే వాళ్ళంటికి పరామర్శ వెళ్తాడు. దాన్ని బట్టి చెప్పొచ్చు వాళ్ళ దేనికి ప్రయారిటీ ఇస్తారనేది. ఒక గంజాయి స్మగ్లర్ కి, ఆకతాయికి వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శిస్తారంటే వాళ్ళ ఉద్దేశం, వాళ్ళ నడవడి దానికని చెప్పాల్సిన అవసరం ಇಲ್ಲ. మన బతుకులు రేలపాలు చేస్తారని చెప్పడానికి దీనికన్నా పెద్ద ఉదాహరణ అవసరం ಇಲ್ಲ. వాళ్ళు నిజంగా చెప్పాలంటే వైకాపా నాయకులు కాదు, రాబందులు వాళ్ళు రాష్ట్రం పట్ల. ఇక్కడున్న ఎమ్మెల్యే గాలిలో గెలిచిన గాలిగాడు. కరోనాలో ప్రజలతో లేడు, ప్రజల్ని పట్టించుకోలేదు, ప్రజలకు ఒక చిన్న పని కూడా చేయలేదు. ఆ తర్వాత ఏ రోజు కూడా ప్రజలలో ఆయన లేడు. ఈవీఎంల మ్యానిపులేషనో లేకపోతే గాలిలో గెలిచాడో ఆ దేవుడికి తెలియాలి. నగిరి నియోజకవర్గంలో గెలిచిన రోజు నుంచి ఈ రోజుటి వరకు ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేశాడా? కేవలం దోచుకోవటం, దాచుకోవటం. ఈరోజు ఇసుకలో పట్టుబడ్డ వాళ్ళంతా తెలుగుదేశం పార్టీ వాళ్ళు, ఎమ్మెల్యే భానుప్రకాష్కి ముఖ్య అనుచరులు. నిజంగా ఈరోజు మీరు చూడాలి, ఇంత పెద్ద పెద్ద టిప్పర్లు ఇసుకని డంప్ చేసుకొని తమిళనాడుకి వెళ్తున్నాయి. ఎక్కడి నుంచి వెళ్తున్నాయ్యా అంటే రాజంపేట నుంచి తిరుపతి మీదుగా నగిరికి వచ్చి ఇక్కడ డంపింగ్ చేసుకొని వెళ్తున్నాయి. అంటే ఇది వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉందా, కూటమి ప్రభుత్వం అధికారంలో ఉందా? ఈరోజు రాజంపేట నుంచి చూస్తే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, తిరుపతిలో జనసేన ఎమ్మెల్యేలు, వీళ్ళు అఫీషియల్స్తో, పోలీసులతో, మైనింగ్ వాళ్ళతో కొల్లుడై ఈ విధంగా టిప్పర్లు, ఇదేం సైకిల్ బైకు కాదు, ఒక చిన్న బ్యాగ్లో పెట్టుకొని దాచి పెట్టుకొని వెళ్ళటానికి ఇంత పెద్ద